మనం తీసుకునే ప్రతి డెసిషన్కి, మనం ఇచ్చే ప్రతి రియాక్షన్కి ఒక బేస్ బిలీఫ్స్ అనేవి ఉంటాయి. అదే మన బిలీఫ్ సిస్టమ్. కానీ అన్ని బిలీఫ్స్ మన గ్రోత్కి హెల్ప్ అవుతున్నాయా? లిమిటింగ్ బిలీఫ్స్, ఇది ఇవాళ టాపిక్. లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి సైలెంట్గా ఉండే ఒక ఎనిమి లాంటివి. సో ఈ వీడియోలో నేను ఈ టాపిక్ గురించి బిగినర్ ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. లిమిటింగ్ బిలీఫ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా బ్రేక్ చేయాలి, మరి మన డ్రీమ్ లైఫ్ని న్యూ బిలీఫ్స్తో ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనే కంప్లీట్ పాత్ని ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో లిమిటింగ్ బిలీఫ్స్ అంటే ఏంటి? నేను ఈ పని చేయలేను, నాకు ఏజ్ ఎక్కువ ఉంది ఆర్ ఏజ్ తక్కువ ఉంది పర్టికులర్ పని చేయటానికి, ఇది చాలా పెద్ద పని, నా వల్ల కాదేమో, నాకు ఎప్పుడు డబ్బు సరిపోదు, నేను ఎక్కువ సంపాదించలేను, నాకు ఇది రాదు అది రాదు, నన్ను ఎవరు ఇష్టపడరు, నాకు ఎప్పుడు సక్సెస్ రాదు, నా జీవితం ఇంతే ఎక్సెట్రా. ఇలాంటివన్నీ మోస్ట్లీ మనం రెగ్యులర్గా అనుకుంటూ ఉండొచ్చు ఆర్ వింటూ ఉండొచ్చు, అవునా? సో ఇలాంటివి మనం మోస్ట్లీ చిన్నప్పటి నుంచి కొన్ని సందర్భాలని చూస్తూ వింటూ పెరగడం వల్ల మనకి తెలియకుండా కూడగట్టుకున్న నమ్మకాలన్నమాట. సో ఇలాంటివన్నీ మన వల్ల కాదు, నాకు రాదు, చేత కాదు ఎక్సెట్రా, ఇలాంటివన్నిటినీ కూడా లిమిటింగ్ బిలీఫ్స్, పరిమిత నమ్మకాలు అంటాం. సో ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన విధానం వల్ల కూడా అయి ఉండొచ్చు. కొన్నేమో మన లైఫ్లో ఫ్యూ ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి ఆర్ కంపారిజన్స్ వల్ల కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి తెలియకుండా స్టాక్ అంటే లైక్ ఒకదానికొకటి అన్నీ కూడగట్టుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ తెలియకుండా ఏమవుతుంది అంటే మన సబ్కాన్షియస్లో సెటిల్ అయిపోతూ ఉంటాయి. సో అలా సెటిల్ అయిపోయి ఏమవుతుంది అంటే మన ఫుల్ పొటెన్షియల్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. సో మరి వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? రైట్. సో వీటి గురించి ఇలాంటి నమ్మకాలను ఫస్ట్ గుర్తించాలి. అంటే మనకి ఎలాంటి బిలీఫ్స్ ఉన్నాయి, అంటే ఆ స్ట్రకింగ్ పాయింట్ ఏంటనేది మనం గుర్తించగలగాలి. మన ప్రతి బలమైన ఒక నమ్మకం వెనుక ఒక రూట్ కాజ్ ఆర్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని గుర్తించడానికి ట్రై చేయండి. సపోజ్ నాకు సక్సెస్ అంటే భయం ఆర్ చాలా పెద్ద సక్సెస్ని నేను హ్యాండిల్ చేయలేనేమో అనిపిస్తుంది, ఎందుకు నేను స్టార్ట్ చేయలేకపోతున్నాను, నేను ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నాను, సంపాదించాలి అంటే భయపడుతున్నాను ఎక్సెట్రా. ఇలాంటివి కుదిరితే ఒక నోట్బుక్ తీసుకొనో లేకపోతే మీ ఫోన్లో డిజిటల్గా చేయాలి అంటే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి వీటన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో సపోజ్ ఒక స్టేట్మెంట్ లాగా మీకు రిపీటెడ్గా అనిపిస్తూ ఉంటాయి కదా, ఇది నా వల్ల కాదు, లేకపోతే నేను పర్టికులర్ ప్లేస్లో నేను ఫిట్ కాలేను, నాకు మనీ రాదు ఆర్ మనీ అనేది ఇలాంటి బాధలకి రూట్ కాజ్ ఎక్సెట్రా అన్నట్టుగా మీకు అనిపిస్తాయి కదా. ఇలాంటివి లిమిటింగ్ బిలీఫ్స్ అన్నమాట. సో వాటిని ఛాలెంజ్ చేయండి. సో ఛాలెంజ్ అండ్ రీఫ్రేమ్ అంటే మనకి ఏదైతే లిమిటింగ్ బిలీఫ్ ఉందో దాన్ని రివర్స్లో ఛాలెంజ్ చేయాలి, దాన్ని సవాలు చేసి దానికి ఆపోజిట్ రాయడం స్టార్ట్ చేయండి. అంటే సో మన బ్రెయిన్కి న్యూ డైరెక్షన్ ఇవ్వటం అన్నమాట. సో రీఫ్రేమ్ ఇట్. ఒక బిలీఫ్ ఐడెంటిఫై అయితే దాన్ని క్వశ్చన్ చేయండి. ఎగ్జాంపుల్, సపోజ్ నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా, కాన్ఫిడెంట్ అవుతున్నా అని దాని రివర్స్లో న్యూ బిలీఫ్ క్రియేట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. నాకు ఎక్కువ డబ్బు సంపాదించడం రాదు, అది లిమిటింగ్ బిలీఫ్. దాని ఆపోజిట్ ఏం చేయొచ్చు, నాకు ఇంకా వేరే మంచి మార్గాల్లో డబ్బు వస్తుంది, ఆ మార్గాలను నేను అన్వేషిస్తున్నాను, నా స్కిల్స్ని నేను డెవలప్ చేసుకుంటున్నాను. ఇలా రివర్స్లో రీఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా వెళ్ళటం వల్ల మనకి తెలియకుండా మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక కొత్త బిలీఫ్ అనేది ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో తెలియకుండానే మీకు ఒక చిన్న పాజిటివ్ ఫీల్ కలుగుతుంది కదా ఇలా ఆపోజిట్ వినడం వల్ల.
ఆర్ మీరు ఆపోజిట్లో ఊహించుకోవడం వల్ల, ఆర్ అంటే పాజిటివ్, సింపుల్గా చెప్పాలి అంటే మైనస్ని మనం ఇంకో పర్స్పెక్టివ్లో నాకు నచ్చినట్టుగా, అంటే నా అవసరానికి ఆర్ నా డిజైర్కి తగ్గట్టుగా నేను ఆలోచించను. సో ఇలా స్టార్ట్ చేయటం వల్ల తెలియకుండా ఒక పాజిటివ్ ఫీల్ ఆటోమేటిక్గా వస్తుంది. సో దీన్ని ఏదో ఒకసారి చేసి వదిలేయటం కాదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి ఒక రోజులో వచ్చినవి కాదు. మన చిన్నప్పటి నుంచి మనం పెరిగిన ఎన్విరాన్మెంట్, మనం చూసే సిచ్యువేషన్స్ కానీ, మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, మన ఫెయిల్యూర్స్, మన చుట్టూ ఉండే మనుషుల కన్వర్జేషన్స్ నుంచి వచ్చిన బిలీఫ్స్ అన్నమాట. సో ఇవన్నీ మనం ఛాలెంజ్ చేస్తూ మన లైఫ్కి తగ్గట్టుగా వాటిని రీఫ్రేమ్ చేస్తూ కొత్త బిలీఫ్స్ని మన సబ్కాన్షియస్కి ప్లాంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా అవి మన లైఫ్లో ఒక పార్ట్ అయ్యేటట్లు, అంటే మన రెగ్యులర్ బిలీఫ్ సిస్టంలోకి వచ్చేటట్లు రీప్రోగ్రామ్ చేయాలి. అంటే స్థిరంగా మనం ఒక రీప్రోగ్రామింగ్ అనేది చేయాలన్నమాట. సో ఇది ఎలా చేస్తాము, మన సబ్కాన్షియస్లో ఈ కొత్త బిలీఫ్ని ప్లాన్ చేసి డైలీ దాన్ని పోషిస్తూ వెళ్ళటం. సింపుల్గా చెప్పాలి అంటే మనం ప్లాంట్ సీడ్ వేస్తే సరిపోదు కదా, సీడ్ వేసి వదిలేయటం కాదు కదా, దానికి డిఫరెంట్ నారిష్మెంట్ కావాలి. సన్లైట్ అని, వాటర్ అని, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఇస్తేనే కదా ఆ ప్లాంట్ గ్రో అవుతుంది, రైట్? ఇప్పుడు దాకా మన లిమిటెడ్ ఆర్ నెగిటివ్ బిలీఫ్స్ని క్యారీ చేస్తూ వచ్చాం. దే ఆర్ లైక్ వీడ్స్ అన్నమాట. సో అవి మనం అన్నీ తీసేసి కొత్త వాటితో రీప్లేస్ చేస్తూ ఉన్నాం. సో లిమిటింగ్ బిలీఫ్స్ తీసేసి కొత్త న్యూ పాజిటివ్ బిలీఫ్స్ని ప్లాన్ చేస్తాం. సో ఇది ఒక రోజులో అలవాటు అవ్వకపోవచ్చు, బట్ మనం ప్రయత్నం ఆపకుండా స్థిరంగా, అంటే కన్సిస్టెంట్గా, వితౌట్ ఫెయిల్, అట్లీస్ట్ అంటే మీరు ఒక 3 days అనో 7 days అనో 1 week అనో అలా చిన్న టైం పెట్టుకోండి. సో 3 daysలో అయిపోదు, అట్లీస్ట్ ఒక 21 days వరకు మీరు రొటీన్గా డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఓకే, ఆపోజిట్ రాయటంలో కానీ, లేకపోతే అఫర్మేషన్స్ చెప్తూ కానీ ఇవి ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మీకే తెలియకుండా ఒక కొత్త బిలీఫ్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దట్ మన రియాలిటీలో రిజల్ట్స్ కూడా స్లోగా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ అవసరమైతే ఇలా అఫర్మేషన్స్ కూడా అప్లై చేయండి. అఫర్మేషన్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనేది నేను వేరే వీడియోలో చెప్తాను. సో అఫర్మేషన్స్ అంటే సింపుల్గా ఇప్పటికి అర్థమయ్యేటట్లు మనకి ఇది లైక్ నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, నేను అన్నీ డిజర్వ్ అవుతాను, అంటే లైక్ నాకు మనీ అనేది మంచి వేలో వస్తుంది, నాకు సక్సెస్ అనేది అట్రాక్ట్ అవుతుంది, అంటే ఖచ్చితత్వంగా చెప్పటం అన్నమాట, అనుకోవటం. సో ఇలాంటివి డైలీ మార్నింగ్ అండ్ నైట్ రిపీట్ చేయండి. అవసరమైతే ట్రై టు స్టార్ట్ విజువలైజేషన్. ఇది చాలా పవర్ఫుల్. అండ్ మన ఇమాజినరీ అనేది, మన సెన్సరీ ఆర్గన్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకా మన లైఫ్లో మనకు కావాల్సిన దాన్ని ఫాస్ట్గా అట్రాక్ట్ చేయటం ఆర్ మేనిఫెస్ట్ చేయటంలో తోడ్పడుతుంది. సో మన సబ్కాన్షియస్కి సిగ్నల్ ఇవ్వాలి. చిన్న పాజిటివ్ ఇమేజెస్ ఆర్ మీరు అనుకున్న వాటికి రిలేటెడ్ ఇమేజెస్ సేకరించి బిగినర్ లెవెల్ ఆఫ్ విజువలైజేషన్ స్లోగా స్టార్ట్ చేస్తే కనుక ఇది మీకు బెనిఫిట్ అవుతుంది. సో అంటే సింపుల్గా విజువలైజేషన్ అనేది మీకు కుదిరితే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, ఆర్ మనకి ఇంటర్నెట్లో మీకు రిలేటెడ్, అంటే మీరు దేనికైతే ఏ డిజైర్కి అయితే రిలేటెడ్గా బిలీఫ్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు, మీ నమ్మకాలకి తగ్గట్టుగా సమ్ ఇమేజెస్ సేకరించి దాన్ని రోజు మనం చూడటం వల్ల దాన్ని ఫీల్ అయ్యేటట్లు ట్రై చేస్తే కనుక దాన్ని విజువలైజేషన్ అంటున్నాం అన్నమాట. ఇది బిగినర్ లెవెల్లో చెప్తున్నాను. సో ఇది ఎక్స్పర్ట్ లెవెల్లో కూడా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి లీవ్ ది బిలీఫ్. నమ్మకంతో జీవించండి. అంటే మన నెగిటివ్ వర్షన్ ఆర్ దట్ లోవర్ వర్షన్ నుంచి ఒక కాన్ఫిడెంట్ వర్షన్ ఆఫ్ సేమ్ పర్సన్లోకి చేంజ్ అవ్వటం, హూ ఈజ్ వాకింగ్ బోల్డ్లీ, స్మైలింగ్, అండ్ ఒక ఆరా క్రియేట్ అవుతుందన్నమాట మనకు తెలియకుండానే. వెన్ వీ ఆర్ ట్రయింగ్ టు హ్యావ్ దట్ బిలీఫ్స్, అంటే మనకు నిజంగా ఒక పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటే మనం ఎలా ఉంటాము అలా మీరు యాక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించవచ్చు ఆర్ ఇబ్బంది అనిపించవచ్చు, బట్ ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటే చేంజెస్ అనేవి వస్తాయి. సో ఫైనల్ స్టెప్, లివ్ ఇట్.
న్యూ బిలీఫ్ని జస్ట్ థింక్ చేయడమే కాదు, అది మీతో మీ పర్సనాలిటీలో ఒక పార్ట్గా అయిపోవాలి. మీ యొక్క నమ్మకమైన వెర్షన్ లాగా ప్రవర్తించండి. సో మీకు ఇప్పటికే మీ కలల జీవితానికి గడుపుతున్నట్లుగా ప్రవర్తించండి. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మన బిలీఫ్, బిహేవియర్ రెండు కలగలుపుకొని మనకు కావాల్సిన మేనిఫెస్టేషన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఇదంతా బాగుంది, కానీ మరి అందరూ అలా అనుకుంటే వై డు బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్? ఇలాంటి క్వశ్చన్ ఒకటి మీకు రేజ్ అవుతుంది. సరే, అందరూ నమ్మకాలు చేంజ్ చేసుకుని మరి అందరూ నిజంగా ఇదంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్టిల్ నా లైఫ్లో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి ఆర్ అయినాయి, ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్ కనుక మీకు రేజ్ అవుతూ ఉంటే, సో పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, డిసాస్టర్స్ అవుతున్నాయి, పెయిన్ ఎందుకు వస్తుంది, పెయిన్ ఎందుకు ఉంటుంది లైఫ్లో అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, ఇవి మన ఇండివిజువల్ బిలీఫ్స్ కొన్ని ఉంటాయి. ఓకే, మన ఇండివిజువల్ బిలీఫ్స్లో కొన్ని పవర్ ఉంటుంది. అలాగే హ్యాస్ ఎ సొసైటీ, సో వీఆర్ నాట్ అన్ ఇండివిజువల్ ఇన్ దిస్ హోల్ ప్లానెట్. మన లైఫ్ మన ఇండివిజువల్గా లీడ్ చేస్తున్నాం, దాట్స్ ఓకే. బట్ మనం ఒక పర్టికులర్ సొసైటీలో కూడా ఉంటున్నాం, రైట్? మన ప్రెజెన్స్ అక్కడ ఉంది. సో సొసైటీలో ఉన్నది ఏంటి అంటే కలెక్టివ్ కర్మ అనుకోవచ్చు. ఓకే, అలాగే జనరేషనల్, త్రూ డిఫరెంట్ జనరేషన్స్లో మనకి పాస్ అవుతూ సర్టెన్ థింగ్స్ వస్తాయి. అవి నమ్మకాలు అవ్వచ్చు, సర్టెన్ ట్రామా అవ్వచ్చు, పెయిన్ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే అన్కాన్షియస్ మాస్ బిలీఫ్స్ అంటాం. ఓకే, సో సర్టెన్ థింగ్స్ అవుతూ ఉంటాయి. ఓకే, అవి ఏంటంటే మనం పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ, వాటి గురించే సర్టెన్ న్యూస్ చూస్తూ, వాటి గురించే డిస్కషన్స్ చేస్తూ మనం లేనిపోని ఎనర్జీస్ని సెండ్ చేస్తున్నాం అన్నమాట. సో తెలియకుండా జరిగే మేనిఫెస్టేషన్స్ అవి. సో యాజ్ ఎన్ ఇండివిజువల్ మనం స్లోగా చేంజ్ అవుతూ ఉంటే ఒకరి ద్వారా ఒకరు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వీ క్యాన్ రెడ్యూస్ అన్నమాట అన్వాంటెడ్ థింగ్స్ ఆర్ అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ గురించి ఎంతవరకు డిస్కషన్స్ తగ్గించగలగచ్చు అది మనం ప్రయత్నించాలి. సో అది అందరూ మారకపోవచ్చు, అట్లీస్ట్ ఒకరిద్దరు మారినా నాకు చాలా సంతోషం. సో పాజిటివ్ థింకింగ్ అంటే బ్యాడ్ ఈవెంట్స్ జరగవు అని కాదు, కానీ అట్లీస్ట్ అలా జరిగినప్పుడు బాధలో కూడా మనం ఒక పాజిటివ్ చూడటం, మన నయం లైక్ మన కొత్త విషయాలు నేర్చుకుంటూ అండ్ మనం ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వటం, ఇలాంటివి మన పాజిటివ్ థింకింగ్ అనుకోవచ్చు. అది నిజమైన ఎనర్జీ, అది నిజమైన శక్తి అన్నమాట. ఓకే, సో నేను ఫ్యూ అఫర్మేషన్స్ ఇక్కడ చెప్తున్నాను దీనికి రిలేటెడ్గా. సో ఇవి కావాలి అంటే మీరు తెలుగులో ఇలాగా రిపీట్ చేసుకోవచ్చు. సో ఎస్, ఇవి మన అఫర్మేషన్స్. నేను నా బిలీఫ్ని అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకుంటున్నా అండ్ కొత్త వాటిల్లోకి నేను మార్చుకుంటున్నాను. నా పాస్ట్ నన్ను డిఫైన్ చెయ్యదు. నాకు ఈ క్షణంలో నాకు నచ్చిన లైఫ్ని నేను క్రియేట్ చేయడంకి ఒక పవర్ ఉంది. నేను నా పెయిన్ని ఒక లైట్లోకి మార్చడం నేర్చుకుంటున్నాను. నేను నా లిమిటెడ్ వర్షన్ని వదిలి నా ట్రూ సెల్ఫ్ని ఎంబ్రేస్ చేస్తున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. నేను నా హయ్యర్ సెల్ఫ్ ద్వారా గైడెడ్గా ఉన్నాను. నేను నా జీవితాన్ని, నా డ్రీమ్స్ని జీవించడానికి రెడీగా ఉన్నాను. సో ఈ రోజు నుండి మీరు మీ పరిమిత నమ్మకాలు అంటే లిమిటింగ్ బిలీఫ్ గొలుసును విచ్ఛిన్నం చేయడం మరియు ప్రేమ, అవగాహన మరియు సహనంతో కొత్తగా మరియు తాజా నమ్మక వ్యవస్థలను నిర్మించి ప్రారంభించబోతున్నారు అని ఆశిస్తూ, సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది, కొత్తగా ఏమైనా తెలుసుకున్నారు, మీకు కనుక యూస్ఫుల్ అవుతుంది అంటే ఒక చిన్న కమెంట్ ఇచ్చేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్. అండ్ ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నాకు అదొక చిన్న ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. సో దట్ నాకు తెలిసిన విషయాల్ని ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గ్రో అండ్ గ్లో టుగెదర్. బాయ్ బాయ్.